జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఏం మాట్లాడాలి, తను ఏం చెప్తే ఏమనాలి? ఖచ్చితంగా నేనే అమ్మంటుంది. ఇన్ని మాటలు అన్నదాన్ని తిరిగి నేను అమ్మ అని ఎలా పిలవగలను? పైగా సడన్ గా ఎలా? అయినా నిజం దాచి తనే తప్పు చేసింది. అసలు ఆవిడ ఎందుకు చేస్తుందో ఏమో. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి నేను ఇబ్బంది పడ్డం ఎందుకు? అమ్మ ఖచ్చితంగా ధరణికే ఫోన్ చేసుంటుంది. ధరణి ఫోన్ లిఫ్ట్ చేయలేదని మళ్ళీ అమ్మ ఫీల్ అవుతుంది. సరే, ఈ ఫీలింగ్స్ అయితే పర్మనెంట్ కాదు కదా. ఇవాళ రేపు ఆ తర్వాత అదే సెట్ అయిపోతుంది. తల్లి కూతుర్లు ఒకటైపోతారు. ధరణికి అమ్మ అని తెలిసిన తర్వాత కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా బాధ పెట్టడం ఏంటి? ఏమైందిరా? అక్క ఆగిపోయింది. ధరణి పెళ్లి ఆగిపోయింది. ధరణి పెళ్లి ఆగిపోయిందక్క. అందుకే ఆనందంతో స్టెప్పులు వేస్తున్నానక్క. ఆగిపోయింది, పెళ్లి ఆగిపోయిందక్క. కేశవ, పిచ్చి బాగుడు వాకుడు ఆపేసి వెళ్ళరా అవతలకి. ఏ ధరణి, చూసావా? నువ్వు నన్ను చీకొట్టావు. భగవంతుడు నీ ఆశలకి ఆలోచనలకి చీకొట్టాడు. ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని చేసుకున్నాం అనుకున్నాం. కానీ ఏమైంది? వాయిదాల మీద వాయిదాలు, అడ్డుకట్టల మీద అడ్డుకట్టలు. ఆఖరికి నీ పెళ్లి పేరంటానికి వెళ్ళిపోయింది. నువ్వు మాత్రం నా కోసం పుత్తడి బొమ్మలా ఇక్కడే ఉండిపోయావు. నేను ఎప్పుడు అడిగానో అప్పుడే అలాగే మావయ్య అని తల ఉంచుకొని సిగ్గుపడుంటే ఈ పాటికి హ్యాపీగా మనం పెళ్లి చేసుకునే వాళ్ళం కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండేవి కాదు కదా ధరణి. నువ్వు ఎప్పుడైతే ఆ ధీరజ్ గాడితో పెళ్లి అనుకున్నావో పెళ్లి కావట్లేదు, కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నీకు విషయం తెలుసా? నీకు ఇవాళ తెలిసిన విషయం వాళ్ళకు ఎప్పుడో తెలుసు. నిన్ను పిచ్చిదాని చేయాలని చూశారు. ఇన్ని రోజులకి నిజం బయటకు వచ్చింది.
మావయ్య నిజంగా నిజం తెలుసా నీకు? చెప్పు చెప్పు మావయ్య, ఈ నిజం నీకు ముందే తెలుసా? చెప్పు మావయ్య, చెప్పు. తెలుసు, అక్కే చెప్పిందిగా. నువ్వే కదా చెప్పావు. అమ్మా, వీడు నన్ను ఇరికించేశాడు. ధరణి, వాడి మాటలకేముంది? తాగుబోతు వెదవా. రాత్రి తాగింది దిగి చావనట్టుంది. ఇదిగో మెళ్ళో డప్పులేసుకుని చిందులేసుకుంటూ వచ్చాడు. తాగుబోతు సన్నాసి. వీడి వెద వేషాలు నాకు తెలియడు వెంట్రా. నేను నీకు చెప్పడం ఏంటి? పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే వాతులు పెట్టి పంపిస్తాను, గాడిద. ధరణి, వీడేదో నిన్న ఫోన్ చేశాడు. క్యాజువల్ గా ఒక మాట అన్నాను, ఇలా జరిగిందిరా అని చెప్పాను, అంతే. ఎరా, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ధరణిని ఇంకా బాధ పెడతావా? ఒక పక్క పెళ్లి ఆగింది, ఇంకో పక్క ఇది నిజమో అబద్ధమో అని తేల్చుకోలేక అసలే అది బాధపడుతుంటే, నిన్నటి నుంచి అతలాకుతలం అయిపోతూ ఉంటే లేనిపోని వాగుడు వాగుతున్నావా? పోరా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళురా, వెళ్ళు. నీ తాగుడికి అంతులేదు, నీ వాగుడికి అంతులేదు. మర్యాదగా వెళ్ళకపోతే చీపురు తిరిగేసి కొడతాను. ఏ ధరణి, అయిపోయిందేదో అయిపోయింది. ఇక ఇప్పటికైనా నన్ను పెళ్లి చేసుకో. నీకు లైఫ్ లో ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. గుండెల్లో పెట్టి చూసుకుంటానే, నెత్తిన పెట్టి ఏలుకుంటాను. ధరణి కేశవుల పెళ్ళంటే ముక్కోటి దేవతలు వచ్చి అక్షింతలు వేసి వెళ్తారు. నన్ను నమ్ము, అపురూపంగా చూసుకుంటాను. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నీ మావయ్యనే ఆలోచించవే ధరణి. జరిగిందంతా మన మంచికే అనుకో. వచ్చేయ్, 3 ముళ్ళు వేసిస్తా, మురిపెంగా చూసుకుంటాను. రేయ్, అర్జెంటుగా ఇక్కడి నుంచి పోతావా? కాళ్ళు విరగొట్టాలా? పోతావా? పోవా, పో. ఏంటి, ధరణికి నిజం తెలిసిపోయిందని నీకు కూడా మండుతున్నట్టుంది కదా అక్క. నువ్వింక ఎన్ని ప్లానులు వేసినా, తలకిందులుగా తపస్సు చేసినా ఇక నీకు లాభమేమీ లేదక్క. ఆ ధరణి ధీరజ్ల పెళ్లి జరగదు. నువ్వు ఆశపడే ఆ డబ్బు కూడా నీకు రాదు. ఇక ఎప్పటికైనా ధరణి నాది. కొట్టండ్రా డప్పులు.